సో ఐపీఎల్ స్టార్ట్ అవ్వబోతుంది కదా అన్న ఇప్పుడు మార్చ్ 28 నుంచి. అవును, సో చూస్తారా అన్న? చూస్తాం ఐపీఎల్. ఓకే, ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారన్న? నేను ఇండియాకు. ఓకే, ఇండియా. బట్ ఇప్పుడు ఐపీఎల్ వైజ్ గా ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, సిఎస్కే దాంట్లో ఎవరికి సపోర్ట్ చేస్తారు? నేను హోమ్ టీమ్ ఎస్ఆర్హెచ్. ఓకే, ఎందుకన్నా హైదరాబాద్ కి ఎందుకు సపోర్ట్ చేస్తారు? హైదరాబాద్ కంటే మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు. అభిషేక్ శర్మ ప్లస్ మన కమిన్స్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దానికే సపోర్ట్ ఎక్కువ, హోమ్ టీమ్ కాబట్టి. ఓకే, మరి మనోళ్ళు లాస్ట్ 2 years అప్కి బార్ 300 పార్ అంటున్నారు కదా అన్న, ఆ 300 కొట్టట్లేదు కదా, సో అది ఎప్పుడు వస్తుంది అన్న? అది కొట్టడం అనేది కాదు ముఖ్యం, మనకు స్కోరు అంతే. ఐపీఎల్ లో మనకు ఎంజాయ్ కావాలి అంతేగాని ఆ కప్పు గురించి అది కాదు. 300 అనేది పక్క, ఎప్పుడు అది ఓడిపోని గెలవని 300 మాత్రం క్రాస్ చేస్తారు ఎప్పుడు. మన హైదరాబాద్ పులి అని మనం పిలుచుకునే అభిషేక్ శర్మ ఇప్పుడు కెప్టెన్సీ చేయబోతున్నాడు కదన్న. ప్యాట్ కమిన్స్ ఇంజురీ వల్ల తను ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ ఆడట్లేదు. సో తను కెప్టెన్సీ చేయబోతున్నాడు. మరి బ్యాటింగ్ ప్లస్ కెప్టెన్సీ హ్యాండిల్ చేయగలడు అభిషేక్ శర్మ? ఏ బాధ్యత ఇచ్చినా గానీ బ్యాటింగ్ చేయగలడు ప్లస్ కెప్టెన్, రెండు బాధ్యతలు నిర్వర్తిస్తాడు. మన హైదరాబాద్ టీమును మంచి పొజిషన్ లో నిలబెడతాడు. మరి హైదరాబాద్ కాకుండా ఇంకో టీం ఏదైనా చూస్ చేసుకోవాలంటే ఏ టీం అన్న నీ ఫేవరెట్? నా ఫేవరెట్ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్. మరి ఈసారి ఎవరు కప్పు కొడతారు అనుకుంటున్నావు? ఈసారి ఎస్ఆర్హెచ్ పక్కన హైదరాబాద్ టీమే పక్క కప్పు గెలవబోతుంది. ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది కదా అన్న, ఏ టీం కి సపోర్ట్ చేస్తారు? నేను ముంబై ఇండియన్స్ అన్న. ముంబై ఇండియన్స్. ఎందుకన్నా? నేను రోహిత్ శర్మ ఫ్యాన్. ఓకే, మరి మీరు రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసుకున్నారు కదా హార్దిక్ పాండ్యా గారు, సో దాని మీద ఏం మాట్లాడదాం? అదేం లేదు, హార్దిక్ పాండ్యా అయినా కెప్టెన్సీ బాగా చేస్తాడు. అదేం లేదు, ఆటలాగానే చూడాలి. ఇష్టమైన పేరుని తీసేసిన బాధపడడం అవసరం లేదు. హార్దిక్ పాండ్యా అయినా బాగా చేస్తాడు, ఇబ్బంది లేదు. మరి ఫస్ట్ మ్యాచ్ ఎవరితో ఉందన్న మీకు? ఫస్ట్ మ్యాచ్ సో కేకేఆర్ తోటి ఫస్ట్ మ్యాచ్ ముంబై గెలుస్తుందా? మరి ఫస్ట్ మ్యాచ్ అంటే అది దేవుడికి ఇవ్వాల్సింది. ఎప్పటికైనా వస్తున్న తరతరాల మ్యాచ్ అయినా గెలుస్తాం. అంటే ఇప్పుడు చూసుకుంటే మనం లాస్ట్ 4-5 years గా చూసుకుంటే ముంబై వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతారు ఎట్లయినా. సో ఈసారి కూడా మళ్ళీ దేవుడికి ఇస్తారా లేదా గెలుస్తారా? నేనైతే గెలుస్తారని అనుకుంటున్నా. మరి మీ టీమ్ లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఎవరని మీరు భావిస్తారా? నేనా సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్. బట్ ఈ మధ్య కొంచెం ఫామ్ అటు ఇటు ఉన్నట్టుంది. వరల్డ్ కప్ లో బాగానే ఆడాడు. సో ఈసారి గట్టిగా ఆడతారంటారా? మరి కూడా ఆడతాడు. మరి హైదరాబాద్ లో ఉంటున్నారా మీరు? మరి ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేయకుండా ముంబైకి సపోర్ట్ చేస్తారు ఎందుకు? అట్లా అంటావా? నేను రోహిత్ శర్మ ఫ్యాన్ కాబట్టి అట్లా ముంబై ఇండియన్స్ చేస్తాను. ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేయట్లేదు అనేది సెకండ్ ఎస్ఆర్హెచ్. మరి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మ్యాచ్ పడినప్పుడు ఏ టీం కి సపోర్ట్ చేస్తావన్నా? నేను ముంబై ఇండియన్స్ గా చేస్తా. బట్ ఎస్ఆర్హెచ్ గెలిచిన హ్యాపీ. మరి హ్యాపీ. ఈసారి ఎవరు కప్పు కొడతారు అనుకుంటున్నావు? నాకు రెండు టీములుగా అనిపిస్తున్నాయి. ఒకటి ముంబై ఇండియన్స్, ఒకటి ఎస్ఆర్హెచ్. ఐపీఎల్ లో నీకు నచ్చని టీం ఏదన్నా? నచ్చని టీం అంటే ఇంకా వద్దులేన్నా. నచ్చని టీం అంటే ఏం లేదు, ఏ టీం బాగా ఆడితే ఆ టీము. ఇంకా ఐపీఎల్ లో నచ్చని టీం అంటే ఐపీఎల్ అంటేనే ఎంటర్టైన్మెంట్. అంటే ఇప్పుడు మన హోమ్ టీం అయినా ఎస్ఆర్హెచ్ వాళ్ళు మొన్న పాకిస్తాన్ ప్లేయర్ ని తీసుకున్నారు, దాని మీద చాలా కాంట్రవర్సీ అయింది కదా. సో కావ్య మారన్ అట్లా తీసుకోవడం చేసింది రైటా రాంగా? రాంగే. అసలు ఐపీఎల్ అని తీసుకోవట్లేదు కదా. అసలు వాళ్ళు అసలు తీసుకోకూడదు. కాకపోతే ఆమె ఏం ఆలోచించిందో తెలియదు కానీ తీసుకుంది. ఇప్పుడు తీసేయచ్చు కదా, ఆప్షన్ ఉంటది కదా, రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు కదా ప్లేయర్ ని. ఇప్పుడేం చేసుకోవచ్చు ఆప్షన్ ఉంటే, అది ఆమె ఇష్టం. మరి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ లో చూసుకుంటే అభిషేక్ శర్మ కెప్టెన్సీ ఇస్తున్నారన్న, ప్యాట్ కమిన్స్ ఇంజూరీ అయ్యింది కదా. సో దాని వల్ల అభిషేక్ శర్మ కెప్టెన్సీని ఎట్ ద రేట్ తన ఫామ్ ని కంటిన్యూ చేయగలుగుతారా? చేస్తాడు. ఇంత ముందు కూడా కెప్టెన్సీ చేశాడు కదా, అండర్-19 లో కూడా కెప్టెన్సీ చేశాడు కదా అభిషేక్. చేస్తాడు, ఇబ్బంది లేదు. మరి ఐపీఎల్ స్పాన్సర్షిప్ ని క్యాన్సిల్ చేయాలని అంటున్నారు కదా, కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు కదా, వాళ్ళ గురించి ఏమంటారు? వాళ్ళు అంటా ఉంటారు, అన్ని పట్టించుకుంటే ఐపీఎల్ జరగవు, ఏం జరగవు. వాళ్ళు అనే వాళ్ళు అంటూనే ఉంటారు, జరుగుతూనే ఉంటారు. సో మరి ఎలా ఉండబోతుందన్న మీ సెలబ్రేషన్స్ కావచ్చు, మీ ఎక్సైట్మెంట్ కావచ్చు? మార్చ్ 28 కోసం వెయిట్ చేస్తున్నారు. ఐపీఎల్ అంటేనే ఎక్సైట్మెంట్ ఎవరికైనా ఉంటది. ఐపీఎల్ అంటేనే ఒక 2 నెలలు ఎంటర్టైన్మెంట్, 2 నెలలు పండగ, ఎవరికైనా పండగ. 7:30 అయితే ఇంకా అంత సెల్లులు టీవీలతోనే అతుక్కొని ఉంటారు. 2 నెలలు సమ్మర్ అంటేనే ఇంకా ఐపీఎల్. సో ఎలా ఉండబోతుంది బ్రో? ఐపీఎల్ మార్చ్ 28 స్టార్ట్ అవుతుంది కదా, చూస్తారా మీరు ఐపీఎల్? చూస్తాం. ఓకే, నేను ఆర్సీబీ ఫ్యాన్ బ్రో. ఓకే, అంటే ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ పెట్టారు కదా, మరి ఎవరు గెలుస్తారు అనుకుంటారు? పక్కా ఆర్సీబీ. పక్కన ఆర్సీబీ. ఓకే, మరి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మాత్రం 300 కొడతాం, ఆల్రెడీ 287 కొట్టాం. సో ఈసారి మళ్ళీ 300 అవుద్ది, ఎలాగైనా మేము స్టేడియంలో ఆడనే, వాళ్ళ స్టేడియంలోనే మేము గెలుస్తాం అంటున్నారు కదా, దాని మీద ఏమంటాం? గ్రౌండ్ లోనే చూసుకుందాం బ్రో. ఓకే, పక్కా ఆర్సీబీనే గెలుస్తుంది. ఓకే, మరి లాస్ట్ ఇయర్ ఆర్సీబీ గెలిచింది కదా బ్రో, ఎలా అనిపించింది మీకు? సూపర్ బ్రో, సూపర్. మా సెలబ్రేషన్ చూశారు కదా ఆర్సీబీ. మరి లాస్ట్ 17 years గా
ఏ టీం ఫ్యాన్స్ అయినా కానీ ఆర్సీబీని చాలా ఘోరంగా ట్రోల్స్ చేసేవాళ్ళు కదా, బట్ ఈసారి కొంచెం తగ్గింది కదా ట్రోల్స్, దాని మీద ఏమంటారు? తగ్గుతుంది బ్రో, ఇంకా తగ్గుతుంది. ఈసారి ఇంకా ఫుల్ గా ఇస్తాం. జై Okay. జై ఆర్సీబీ. అంటే ఈసారి మళ్ళీ కప్పు కొట్టేది మీరేనా? ఏమే బ్రో, పక్కా ఆర్సీబీ. అంటే ఎందుకని ఇష్టం బ్రో మీకు ఆర్సీబీ? యా, ఆర్సీబీ ఎమోషన్ బ్రో. ఓకే 2007 నుంచి అది ఒక తెలియని ఎమోషన్ బ్రో. ఓకే సూపర్ టీమ్. మరి మన టీమ్ లో లైక్ ఆర్సీబీ టీమ్ లో 973 రికార్డ్స్ ఉంది బ్రో విరాట్ కోహ్లీది. ఆ రికార్డ్స్ 10 years గా ఎవరు బ్రేక్ చేయలేరు. మరి ఈసారైనా బ్రేక్ చేస్తారా? లేదు బ్రో, దాన్ని ఎవరు చెరపలేరు. అది అది అలానే ఉండిపోతుంది. దాన్ని చెరపాలంటే మళ్ళీ విరాట్ కోహ్లీనే ట్రై చేయాలి. ఓకే. మరి ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ ఎక్కువ పోస్టులు పెట్టకుండే బ్రో ఐపీఎల్ సంబంధించి అన్ని, బట్ ఈసారి ప్రాక్టీస్ చేసిన వీడియోతోనే స్టార్ట్ చేసిండు. అది 100+ మిలియన్స్ పోయింది కదా. సో ఐపీఎల్ కి బ్రాండ్ అంబాసిడర్ ఆర్సీబీని అని వాళ్ళ ఫ్యాన్స్ సంతోషపడతారు కదా, దాన్ని ఇలా చూస్తారు. అదే ఇంటిచ్చాడు బ్రో. ఈసారి కూడా మేమే కొడుతున్నాం చూడండి అని మీరే చూసారు కదా ఒక లుక్. ఆ లుక్ చాలు బ్రో ఆర్సీబీ ఈసారి పక్క కప్పు కొట్టడానికి. ఓకే. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ కప్పు కొట్టడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? యా, టీమ్ సపోర్ట్. అందరూ బాగా చేశారు, అందరూ బాగా ఆడారు. ఈసారి కూడా అలానే ఆడతారు, ఈసారి కూడా కొడతారు. మరి ఈసారి మళ్ళీ బ్యాటింగ్ లైనప్ లో చూసుకుంటే కోల్కతా నుంచి మనం వెంకటేష్ అయ్యర్ కూడా వచ్చేసారు. ఆయన కూడా విరాట్ కోహ్లీ లాగా స్లోగా ఇన్నింగ్స్ బిల్డ్ చేసి బాగా ఆడతారు. సో ఎలాంటి నాక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన తరపున ఆర్సీబీకి? యా, ఆడతారు బ్రో, సూపర్ గా ఆడతారు. మిల్ ఆర్డర్ సెట్ అయిపోయినట్టే. ఇక అతను బాగా ఆడతారు, బాగా సపోర్ట్ వస్తుంది. ఇంకా స్కోర్ వెళ్ళిపోతా ఉంటది. మరి ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుందనే ఆ నమ్మకం తోటి ఒక్కసారి ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఏమని చెప్తారు? జై ఆర్సీబీ. ఈసారి కూడా కప్పు కొడుతున్నాం, మందే కప్. జై ఆర్సీబీ. సో March 28 నుంచి ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా బ్రో. సో చూస్తారా మీరు ఐపీఎల్? చూస్తాను, ఎందుకు. ఎలా ఉంటది బ్రో ఐపీఎల్ ఉన్నన్ని రోజులు? ఐపీఎల్ అంటే మొత్తం బెట్టింగ్ నడుస్తుంటది. మొత్తం అంటే బెట్టింగ్ నడుస్తుంది. మొత్తం కొట్లాడుకుంటారు. ఆ టీం ఈ టీం అన్నట్టుంటది మొత్తం. మరి ఏ టీం కి సపోర్ట్ చేస్తారు బ్రో మీరు? హైదరాబాద్ బ్రో. మనం హైదరాబాద్ ఉండి ఎస్ఆర్హెచ్ చేయకపోతే ఎలా బ్రో? అంటే హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్. ఎస్ఆర్హెచ్. మరి ఎస్ఆర్హెచ్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు బ్రో? మొత్తం ప్లేయర్సే బ్రో, మొత్తం ఫేవరెట్ ప్లేయర్సే. ఎస్ఆర్హెచ్ ఫేవరెట్ లో ప్లేయర్స్ ఎందుకు ఉన్నారు? మొత్తం మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ లో అందరు ఫేవరెట్. మరి ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇప్పుడు ఆడట్లేదు బ్రో, తన ప్లేస్ లో అభిషేక్ శర్మ ఆడుతున్నాడు కదా. సో ఎలా ఉండబోతుంది? ప్యాట్ కమిన్స్ అయితే ఇంతకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ఉండే కదా ఆయన. అంటే మొత్తం ఇంటర్నేషనల్ దాని ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకు. ఇప్పుడు అభిషేక్ శర్మ కెప్టెన్సీ చేస్తే బెటరే ఉంటుంది, కానీ ప్యాట్ కమిన్స్ లాగా అయితే చేయలేడు. అంటే ఎట్ ద సేమ్ టైం బ్యాటింగ్ అండ్ కెప్టెన్సీ మెయింటైన్ చేయగలుగుతాడా లేదా ప్రెషర్ లో పడతాడా? ఇప్పుడు అలాగైతే మొత్తం ప్రిడిక్ట్ చేయలేం. కాకపోతే ఆయన గేమ్ ప్లే సపరేట్ మాట్లాడితే గేమ్ ప్లే అయితే సూపర్ ఉంటది అభిషేక్ శర్మ. మరి ఇప్పుడు ప్రతి ఒక్క సీజన్ అప్ కి బార్ 300 పార్ అన్నట్టు ఆడుతున్నారు మన 400 మాడితే పోయి ప్లేయర్ అనేది ప్లేయర్ చూడలేదా? కొత్త ప్లేయర్స్ వచ్చారు మొత్తం. వచ్చేస్తుంది కన్ఫర్మ్. మొన్న కాంట్రవర్సీ అయింది కదా బ్రో, పాకిస్తాన్ ప్లేయర్ ని తీసుకున్నందుకు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో అది కావ్యమానం చేసింది రైటా రాంగా బ్రో? అదైతే చేసింది రాంగే. ఎందుకంటే దాని వల్ల ఎస్ఆర్హెచ్ కి చాలా పేరు మీద చాలా ఖరాబ్ అయింది పేరు అయితే. ఈసారి కప్ ఎవరు కొడతారు బ్రో? ఎస్ఆర్హెచ్ బ్రో, షూర్. ఒకవేళ ఎస్ఆర్హెచ్ కొట్టకుంటే నెక్స్ట్ ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఎస్ఆర్హెచ్ బ్రో. మనం టీ షర్ట్లు మార్చాం బ్రో, ఇప్పుడు ఒకటే టీం ఉంటుంది ఎస్ఆర్హెచ్. హైదరాబాద్ స్టైల్ ఒక డైలాగ్ చెప్పు బ్రో. चिंदिया लगा देना है, खाली बैगन में मिला देना है पूरे टीमों को. एसआरएच जीतने वाली है. जय एसआरएच. హాయ్ అన్న. హాయ్ బ్రో. సో March 28 నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, ఏ టీం కి సపోర్ట్ చేస్తారు? ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ షూరా? మరి ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉంటది కదా, ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నావు? డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ గెలుస్తాను అనుకుంటున్నాను. మరి ఎస్ఆర్హెచ్ వాళ్ళు అప్ కి బార్ 300 పార్ అన్నట్టు 2-3 years చెప్తున్నారు. మరి ఈసారి అయినా 300 కొడతారా? డెఫినెట్లీ అచీవ్ చేస్తారు ఆ 300. వై బికాస్ దే హావ్ వెరీ వెల్ ప్లేయర్స్, బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్. బట్ ఈసారి ఏంటంటే ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ లో ప్యాట్ కమిన్స్ కి ఇంజూర్ అవ్వడం వల్ల అభిషేక్ శర్మ కెప్టెన్సీ తీసుకుంటున్నాడు. సో దాన్ని ఎలా చూస్తారన్న మీరు? ఈజ్ అ డిజర్వబుల్ క్యాండిడేట్. ఓకే. అంటే బట్ ఫామ్ కొంచెం అటు ఇటు అవుతుంది. ఆ టైంలో ఇప్పుడు కెప్టెన్సీ ప్రెషర్ అనేది ఏమైనా ఉంటుందా అభిషేక్ శర్మ? డెఫినెట్లీ ప్రెజర్ ఉంటుంది. But he have an experience in several like T20 and whatever he is playing. He has an experience, he has awareness also on that, so he will manage. దిస్ టైం ఎవరు కొడతారన్న కప్? Definitely I hope to get SRH to win the cup. సో ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది కదా March 28 నుంచి, ఏ టీం కి సపోర్ట్ చేస్తారన్న? బ్రో ఆల్వేస్ సన్ రైజర్స్ బ్రో. హైదరాబాద్ నుండి సన్ రైజర్స్ సపోర్ట్ చేయకుండా ఇంకేదైనా సపోర్ట్ చేస్తామా బ్రో? మీరు దేనికి సపోర్ట్ చేస్తారన్న? హైదరాబాద్ ఆల్వేస్ హైదరాబాద్. మరి ఈసారి ప్యాట్ కమిన్స్ అందుబాటులో ఉండట్లేదన్న ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్, అభిషేక్ శర్మకి ఇస్తున్నారు కెప్టెన్సీ. అది ఎలా ఉండబోతుందన్న? ఎట్లా ఉన్నా ఏదున్నా ఈసారి అయితే సన్ రైజర్స్ గెలుస్తుంది.
ప్రతిసారి మనం సెకండ్ వస్తున్నాం, ఈసారి ఫస్ట్ వస్తున్నాం, ఈసారి 100% మేమే గెలుస్తున్నాం. మరి ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ తో చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఉందన్న. సో ఆ మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న? ఏ మ్యాచ్ ఉన్నా ఎన్నిసార్లు ఉన్నా నేనైతే నా మనస్ఫూర్తిగా కోరుకునేది హైదరాబాద్ గెలవాలని. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాద్. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ని సపోర్ట్ చేయాలి. వేరే టీం ని సపోర్ట్ చేయొచ్చు కానీ నేనైతే హైదరాబాద్ కి సపోర్ట్ చేస్తా. ఐ వాంట్ టు మేక్ షూర్ విన్ టు హైదరాబాద్ ఆల్సో. అంటే ఇప్పుడు లాస్ట్ మనం చూసుకుంటే కావ్య మారన్ అబ్రార్ ని తీసుకుందన్న, పాకిస్తాన్ ప్లేయర్ ని. ఆమె మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి. సో యాజ్ ఏ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా మీరు ఆమెకి సపోర్ట్ చేస్తారా, అది తీసుకోవడం తప్పు అంటారా? నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రార్ గారిని తీసేసామంటున్నా. యాక్చువల్లీ నేను ప్రౌడ్ హైదరాబాద్ అని అబ్రార్ గారిని ఫస్ట్ తీసేసామంటున్నా. ఆడో నెత్తిలేనోడు గాని తెచ్చి మన దగ్గర కూర్చోవడం ఏంది పోయి, నాకు అర్థమైతలే. మనోళ్ళు లేరా ఆస్ట్రేలియా ప్లేయర్లను తీసుకొని వాళ్ళు మన అన్నతమ్ములు లెక్క ఈ బయట వాళ్ళని సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు పోయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కావ్య గారు నేను చెప్తున్నా మీకు, వీళ్ళనైతే తీసి పడేసాయి. ఈ పాకిస్తాన్ వాళ్ళు మనకు వద్దు. మన వాళ్ళే షేరులు, మన వాళ్ళ కాడ వాళ్ళు ఎట్లా సెట్ అవుతారు చెప్పండి. మీకు తెలుసుగా మన ప్లేయర్ల గురించి. మన బాయ్ వాళ్ళ కోపం వచ్చేసి మళ్ళీ అలాగ ఉంటుంది మేడం. జర చూసి తీసేసేయండి వాళ్ళకి. ఓన్లీ హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ టీం వాళ్ళని బయట వాళ్ళని పెట్టండి. ఐ డోంట్ వాంట్ టు మేక్ ద పాకిస్తాన్ వాళ్ళు మన టీమ్ లా. వాళ్ళు ఎంత చేసినా మన రాత లేని వాళ్ళు. దే ఆర్ నాట్ డిజర్వ్ విత్ అస్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ డూ దిట్ ఇమీడియట్లీ. ఓకే మేడం. యాజ్ ఏ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా హైదరాబాద్ స్టైల్లో ఒక డైలాగ్ చెప్పాను. ఈసారి తగ్గేదేలే చెప్తున్నా కదా బాయ్. హాయ్ బ్రదర్. ఆయన సో మార్చ్ 28 నుంచి ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా. సో ఏ టీం కి సపోర్ట్ చేస్తారు? మనది ఎప్పుడైనా ఎస్ఆర్హెచ్ భయ్య కాటేరమ్మ కొడుకులు ఓకే మినిమం ఉంటది హోమ్ టీమ్. మరి ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉండబోతుంది కదా, ఎలా ఉండబోతుంది? కళ్ళు మూసుకొని 300. ఓకే అది ఏ స్టేడియం అయినా సరే కానీ మనదే 300 మించి ఇక ఎక్కడ పెట్టుకోకూరి. అంటే ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఆడట్లేదు భయ్య 2 మ్యాచెస్, ఫస్ట్ 2-3 మ్యాచెస్. ఆ టైంలో అభిషేక్ శర్మ క్యాప్టెన్సీ చేయబోతున్నారు. సో ప్యాట్ కమిన్స్ రేంజ్ లో అభిషేక్ శర్మ క్యాప్టెన్సీ చేస్తారా? దాని మించి చేస్తాడు భయ్య. అరే బ్యాట్ పట్టుకొని ఒక రేంజ్ లో బాగుతాడంటావా? బట్ ఇప్పుడు ఫామ్ చూసుకుంటే కొంచెం తడబడుతున్నాడు. లాస్ట్ ఫైనల్ లో కూడా కంబ్యాక్ ఇచ్చాడు మనోడు. బట్ ఆ క్యాప్టెన్సీ ప్రెషర్ ఏమైనా పడి బ్యాటింగ్ లో ఏమైనా ఏముండదన్న. అభిషేక్ శర్మ పైన నమ్మకం ఉంది, పర్లేదు. చూస్తారా బ్రో? చూస్తాం. ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారు? సిఎస్కే. ఎందుకు బ్రో? తల ఫర్ రీజన్. సో ధోని కోసం అని సిఎస్కే సపోర్ట్ చేస్తారు. సో మార్చ్ 28 నుంచి అయితే ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఉంది కదా, ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నావు బ్రో? మన ఎస్ఆర్హెచ్. ఎందుకు? హోమ్ గ్రౌండ్, హోమ్ టీం అయినందుగా. అవును. సో లాస్ట్ టైం చూసుకుంటే ఆర్సీబీ వాళ్ళు ఆఫ్టర్ 18 years కప్పు కొట్టారు కదా. మళ్ళీ ఈసారి ఎవరు కొడతారు అనుకుంటున్నావు బ్రో? ఈసారా పంజాబ్. పంజాబ్ వాళ్ళు అంటే ఎందుకు? కప్పు లేనందుకు వాళ్ళు కొట్టాలనుకుంటున్నావు? షేర్ ఉన్నారని దానికి. సో ఐపీఎల్ లో కొన్ని రికార్డ్స్ ఉంటాయి కదా బ్రో, లైక్ విరాట్ కోహ్లీ మీద కొన్ని రికార్డ్స్ ఉంటాయి. ఎంఎస్ ధోని గారు ఎక్కువ మ్యాచెస్ ఆడారని ఆయన రికార్డ్స్ ఉన్నాయి. బట్ లాస్ట్ 10 years గా చూసుకుంటే విరాట్ కోహ్లీ 973 రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేయట్లేదు. సో ఈ సీజన్ అయినా రికార్డ్ బ్రేక్ అవుతుందా? తల ఫర్ రీజన్ ఈసారి. సో ఎంఎస్ ధోని గారు ఈ సీజన్ రికార్డ్ బ్రేక్ చేస్తారు 973. చేస్తారు. షూరా? షూర్ పక్కా. మరి శ్రేయస్ అయ్యర్ కోసం అని పంజాబ్ కాకుండా వేరే ఏ టీం అయినా గెలవాలంటే ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నావు ఈ సీజన్? సిఎస్కే. సిఎస్కేనా? మరి ఎస్ఆర్హెచ్ లో చూసుకుంటే ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ చేయట్లేదు బ్రో. ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ లో అభిషేక్ శర్మ చేస్తున్నాడు క్యాప్టెన్సీ. అది ఎలా ఉండబోతుంది? మంచిగా ఉంటది. అంటే ప్యాట్ కమిన్స్ రేంజ్ క్యాప్టెన్సీ చేయగలుగుతాడు అభిషేక్ శర్మ? చేయగలుగుతారు. ఇండియాకి కూడా ఆడిండు, చేయగలుగుతారు.